తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. నారసింహానుగ్రహ ప్రాప్తిరస్తు. జగన్ పాదయాత్ర మొదలు కాబోతుంది. తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర కూడా మొదలు కాబోతుంది. పాదయాత్ర చేసిన వాళ్ళందరూ సీఎంలు అవుతారని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా అవుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక నానుడు ఉంది. ఏమంటారు అసలు ఇటు కేటీఆర్ కానివ్వండి అటు జగన్ కానివ్వండి పాదయాత్రతో అధికారం చేపట్టబోతున్నారంటారు, ఏం చెప్తారు మీరు? యోగం ఉంటే బురదలో ఉన్నా వచ్చి సింహాసనం మీద కూర్చుంటారని మా అమ్మ చెప్పింది నాకు. మా అమ్మ చెప్పింది. ఓకే, మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం. సో నా తల్లి సీతమ్మ యొక్క అనుగ్రహంతోనే బ్రతుకుతున్నాడు ఈ నరసింహుడి బిడ్డ. నరసింహుడి బిడ్డగా అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి నేను తెలియపరిచే విషయాలు చాలా క్లియర్. కాస్త బుర్ర పెట్టి ఆలోచన చేసి అర్థం చేసుకుంటే మంచిది. కామెంట్స్లో మీకు ఎందుకు అనవసరంగా బూతులు తిట్టడం, నిజాన్ని గ్రహించండి. ఇప్పుడు ఈ సీతమ్మ కొడుకు అనేవాడు ఎవడి తొత్తు కాదు. నీకు తెలుసో లేదో, యోగం బాగుందని చెప్తే వీడు వాడి తొత్తు, వాడి పేటీఎం బ్యాచ్, వాడి దగ్గర డబ్బులు తీసుకున్నాడని మాట్లాడుతున్నారు. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఆ లెక్కన ఆనందిస్తున్నా. పోనీలే మన ఇంటర్వ్యూని చూశారు వీళ్ళు అని. అంటే నేను మీ దగ్గర గమనించిన విషయం ఏంటంటే, ఆ రోజు తప్పున్నప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు, ఈ రోజు చూస్తే ఆయనని ప్రశంసిస్తున్నారు. అంటే కొన్ని విషయాలలో నిజమేగా, అంతే కదా మరి, నిజమేగా. ఇప్పుడు పేటీఎం అయితే అట్లా చెప్పలేం కదా. నాకు అవసరం ఏముంది? ఇప్పుడు ఒక పసిబిడ్డ తనని చూడాలి అని తెలుసుకున్నప్పుడు ఒక జనసేన అని ఒక పార్టీ అధినేత, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న ఆ మనిషి అయితే ఓకే నా దగ్గర తీసుకురండి అని అనలా. విజయవాడలో సాయి కృష్ణ అనబడే వ్యక్తిని దారుణంగా లాకప్ డెత్ చేస్తే ఆ మనిషి దగ్గరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాతే వాళ్ళ కదలికలు మొదలైనాయి. ఆ మనుషుల్ని పిలిపించుకున్నారు సీఎం కార్యాలయానికి. జనసేనాని అలా చేయలేదు. తాను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బిడ్డ దగ్గర కూర్చొని తీర్థప్రసాదాలు అందించి, బహుమతులు అందించి కాసేపు కాలక్షేపం చేశాడు. అది మానవత్వం. అర్థమై చావదా ఎవరికి? కాబట్టి ఇక్కడ మనం నిజం మాట్లాడతా, నేను నిజమే మాట్లాడతా. ఇప్పుడు 2026 నవంబర్ 9 నుంచి జగన్కి బాగుందయ్యా, నేను ఉంటే ఏంటి పోతే ఏంటి, నేను అంటే బాగుంది అంటే అభిమానులు ఏమనుకుంటారంటే సీఎం అవుతారా అని అన్నారు. అరే ఆయన మొహాన ఉంది నాయన యోగం. మళ్ళీ ఉందా? మరి ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. దాన్ని ఎవడు కాదనలేడు కదా. ఓకే ఓకే, దాన్ని ఎవడూ కాదనలేడు. ఇప్పుడు మొన్న మా కవితక్క రేపు నేను సీఎం అయిన తర్వాత మీ అందరికీ ఇలా చేస్తాను అని అన్నది. మరి మా కవితక్క సీఎం, నాయన ఇంకా టైం ఉందిరా బాబు, అనవసరంగా ఆశపడి డబ్బులంతా నాశనం చేసుకోకని చెప్పా. ఉంటే ఉందని చెప్తా, లేకపోతే లేదని చెప్తా. మీరిచ్చే ఆ రంగు కాగితాల కోసం నారసింహుడి బిడ్డ గడ్డి తింటాడా? ఎంత ఆకలేసినా సింహం గడ్డి తినదు, నారసింహుడి బిడ్డ తప్పు చెప్పడు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, రాజకీయం కోసమో ముఖ్యమంత్రి పదవి కోసమో పాదయాత్ర చేయట్ల జగన్. ఏ రకమైనటువంటి తప్పులు జరిగాయో గడచిన ఎన్నికల్లో, ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేశారో వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్లడం కోసమే వెళుతున్నాడు. తను పెట్టిన పథకాలకే పేర్లు మార్చి వాళ్ళ పథకాలుగా పెట్టారు. ఇచ్చిన హామీలు 100కి 100% ఈ రోజు దాకా పూర్తి కాల. మొదట ఇచ్చిన ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు దాకా క్లారిటీ లేదు. రెండో విడత పుల్లింగ్ అని మొదలుపెట్టారు. ఇప్పుడు రైతులు జగన్ దగ్గరికి వెళ్తున్నారు, నిరుద్యోగులు జగన్ దగ్గరికి వెళ్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు జగన్ దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకు వెళుతున్నారు? ఎందుకు వెళుతున్నారు? ఖచ్చితంగా నేను అడుగుతా అందరినీ. మీరు ఇప్పుడు జగన్ ఏమన్నా విశాఖ కూడా ఒక రాజధానిగా పెడదాము అని అన్నాడు. మీరు రాజధాని అనలేదు, కానీ ప్రతి ఒక్కటి వైజాగ్ తీసుకెళ్ళి పెడుతున్నారుగా. స్టీల్ ప్లాంట్, ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ఉంది, మళ్ళీ ఇంకొకటి రాష్ట్రానికి ఇంకో వైపు పెడితే బాగుంటుందిగా. అంతే కదా. సో ఇక్కడ మనం గమనిస్తే ఏవైతే ఆనాడు ఇక మీ ల్యాండ్ పోయినట్టే, మొత్తం జగన్ పేరు మీద ఉంటుంది, ఈ రకంగా జరుగుతుంది, ఆ రకంగా జరుగుతుంది, ఇళ్ళు పోతాయి, భూములు పోతాయి, అదే మైనస్ అయింది అని అన్నారు. కానీ ఆ రోజు జగన్ చేసిన సర్వే కరెక్టే, జగన్ చెప్పింది కరెక్టే, ఆయన ఆల్రెడీ చేశాడు అని మన గుంటూరు ఎంపీలు ఎమ్మెల్యేలు బాహటంగా చెప్పారు, మైకుల ముందే చెప్పారు. అది అర్థం కాల అన్నాడు ప్రజలకి. దాన్ని అవకాశంగా తీసుకున్నారు అప్పుడు ఉన్న ప్రతిపక్షాలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఖజానా ఖాళీగా ఉంది, మేము హామీలు పూర్తి చేయలేం. ఖజానా ఖాళీగా ఉంది,
మేము ఇంకా ఇవ్వలేము. ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఒక్కడు దొరికినా గంజాయి అమ్మేవాడు కానీ చేసేవాడు కానీ భూమి మీద లేకుండా చేస్తానని బాహాటంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. తప్ప కాదా? అనొచ్చు అట్లా? ఆ మాట వచ్చింది, అది తప్పే కదా. నాకు అడగాలనుంది, చంద్రబాబు గారు భూమి మీద లేకుండా చేస్తాను అంటే చంపేయటం కదా, మరి ఈ మాట తప్పు కదండి అని ఆయన అడగదామనుంది. శిక్షించాలి. మరి ఆయన అన్నారు, లోకేష్ కూడా 100 రోజుల్లో గంజాయి వాడిని లేకుండా చేస్తాను అన్నారు. సాక్షాత్తు తెలుగుదేశం ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. ఏం చేశారు? ఏం చేస్తున్నారు? 100 రోజుల్లో గంజాయి అమ్మేవాడు గనక కనబడితే నా మొహం చూపించను అన్నాడు లోకేష్. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? గంజాయి జరుగుతోంది, బ్లేడ్ బ్యాచ్లు జరుగుతున్నాయి, ఆడవాళ్ల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఏం జరుగుతోంది? సరే, ఇవి పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, ఈ నా రాష్ట్రంలో తప్పులు చేసిన, ఆడపిల్ల మీద అత్యాచారాలు చేసిన, ఎవరన్నా విధ్వంసకర సంఘటనలు చేసిన, ప్రజలకి జీవన విధానంలో అడ్డంకులు కల్పించినా తొక్కి నారదీస్తా, తోలు తీస్తా, తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తా, ఊరుకోను, వదిలిపెట్టను అని అన్నారు. అంటే ఇది వైసీపీ వాళ్ళకి వర్తించదా? టీడీపీ వాళ్ళకి వర్తించదా? జనసేనకు వర్తించదా? క్లారిటీ ఇవ్వలేదు ఆయన. ఎందుకని? టీడీపీ వాళ్ళు వైసీపీ నాయకుల మీద చేసిన దాడులని విధ్వంసకర చర్యలే అంటారు. మరి అప్పుడు తెలుగు రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కేవలం తెలుగుదేశం వాళ్ళక, ప్రజలందరికీనా అనే అనుమానం కూడా వస్తుందిగా అందరికీ. అటువంటప్పుడు నేను ఏ రకంగా దీన్ని భావించాలి? చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పింది ఏదైతే ఉందో అది కేవలం తెలుగుదేశం వరకేనా, రాష్ట్రం మొత్తానిక? అవును. ఎందుకని? ఎవరు తప్పు చేసినా మీరు శిక్షిస్తానంటున్నారు. సాక్షాత్తు మీ ఎమ్మెల్యేలు, మీ వాళ్లే బండబుద్ధులు తిడుతున్నారు. తప్పు కదండి అని అడుగుదామని ఉంది. అడగనిస్తారా? నన్ను దగ్గరికి రానిస్తారా అసలు? కాబట్టి ఇక్కడ రాజకీయంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒకటి, పాలకపక్షంలో ప్రజల తరపున, ప్రజల కోసం ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతి మాట పూర్తి చేయాలి. జాబ్ క్యాలెండర్ రాగానే ఇస్తా అన్నారు, 3వ ఏడు పూర్తవుతోంది, ఇప్పటిదాకా రాలా. ఇచ్చిన హామీల్లో ఎంతవరకు మనం పూర్తి చేశాం? ఒక్కసారి మననం చేసుకోవాలి. ఆనాడు అసెంబ్లీలో జనసేనాని ఇంకో 15 ఏళ్ళు మేమే ఉంటాము, మేమే ఉండాలనుకుంటున్నాము అన్నాడు. మరి ఈరోజు జనసేన నాయకులు దుయ్యబడుతూ రీల్స్ పెడుతున్నారు. ఏకంగా చంద్రబాబు నాయుడిని దుయ్యబడుతున్నారు, ఏకంగా మంత్రులను దుయ్యబడుతున్నారు. ఎందుకు మీరు మాట్లాడట్లా? నేను ఆనాడు చెప్పా, కూటమి కలకాలం నిలబడేది కాదు. ఎందుకని? తెలుగుదేశం గెలవడానికి మూల కారణం జనసేన. ఈ సంగతి మర్చిపోయారా వాళ్ళు అనిపిస్తుంది. సో ఏది ఏమైనా వాళ్ళు కలిసి ముందుకెళ్తే మంచిదే, తప్పేం లేదు. కానీ రేపు నవంబర్ 9 తర్వాత రాజకీయ సునామీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారు? అప్పుడు ఎవరు మ్యాజిక్ ఫిగర్ దాటేంత వరకు వాళ్ళ అదృష్టవంతులే అనుకోవాలి. కానీ చాలా వరకు చెప్తున్నాను, నవంబర్ 9 తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క పాదయాత్ర ప్రజల్లో మరో చైతన్యాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది అందరూ చూస్తారు. సో మొత్తానికి ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతాయి అని చాలా చక్కగా చెప్పారు సార్. సో కేటీఆర్ విషయానికి వస్తే ఏం చెప్తారు మీరు చిన్నగా? కేటీఆర్ అంటే యాక్చువల్గా కేటీఆర్ ఏ సభ పెట్టినా మళ్ళీ బీఆర్ఎస్ ఉద్యమ రోజులు గుర్తొస్తాయి అందరికీ. వస్తాయి. నేను లాస్ట్ టైం వరంగల్లో సభ పెట్టినప్పుడు సక్సెస్ అవుతుందా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు అడిగినప్పుడు, మీరు పిలిచిన వాళ్ళు కాదు, పోలీసుల తల ప్రాణం తోక్కొస్తుంది, వాళ్ళ వల్ల కాక కంట్రోల్ చేయలేక ఆ రకంగా అద్భుతమైన ఫలితం వస్తుంది అని అన్నట్టుగానే ఊళ్ళ నుంచి కూడా చాలా మంది వచ్చారు. మొత్తం హైవేలన్నీ బ్లాక్ అయిపోయినాయి ఎవరి వల్ల. అలా రానున్న ఎన్నికల లోపల ఒక 5 సభా వేదికలు పూర్తి రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగానికి తలనొప్పిగా మారుతాయి తెలంగాణలో ఖచ్చితంగా. సో వేచి చూద్దాం సార్. మీరు అన్నారంటే జరుగుద్ది, నారసింహుడి అనుజ్ఞ. సో ఖచ్చితంగా ఈ వీడియో అప్పుడు ముందేసి చెప్పే ప్రయత్నం కూడా చేద్దాం. థ్యాంక్ యూ సార్. శుభం ప్రియార్.